వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం బయాలజీలో నెక్స్ట్ ఈ యొక్క నాడీ వ్యవస్థ గురించి చెప్తున్నాం, నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టంలో ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం, వీటిలో ఏమైనా థియరీ కవర్ అయితే కూడా మనం చూద్దాం, ఓకేనా? సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ ద బ్రీతింగ్? మెదడులో ఏ భాగం శ్వాసను నియంత్రిస్తుంది అన్నారు. మెదడులో ఏ భాగం శ్వాసను నియంత్రిస్తుంది? ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చేయాలి అంటే అసలు మనం మొత్తం మెదడులో ఏ ఏ భాగం ఏమేమి నియంత్రణలో ఉంటాయి అనేది మనకు ముందు తెలియాల్సి వస్తుంది, అవునా? సరే చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ బ్రీతింగ్? మెదడులోని ఏ భాగం శ్వాసను నియంత్రిస్తుంది? ఓకేనా? ఏమన్నారు? మిడ్ బ్రెయిన్ మధ్య మెదడు, ఫోర్ బ్రెయిన్ ముందు మెదడం, సెరిబ్రమ్ లేదా సెరిబెల్లం ఏంటిది? అది అనుమస్తిష్కం. సో మెడుల్లా అంటే మధ్యాముఖం. ఏ మెదడు ఏ భాగం ఏం పనులు చేస్తుందో మనం చూడాలంటే ఒకసారి చూడండి. సో చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మన బ్రెయిన్లో జనరల్గా 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం బ్రెయిన్ని, అవునా? 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అదేంటిది అంటే ఈ మెదడుని ఫోర్ బ్రెయిన్ అని, నెక్స్ట్ వచ్చేసి మిడ్ బ్రెయిన్ అని, ఆ తర్వాత వచ్చేసి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, ఆ తర్వాత వచ్చేసి చివరిగా హిండ్ బ్రెయిన్. మన మెదడుని మొత్తం 3 భాగాలుగా చేస్తాం. ఒకటి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, ఓకేనా? హిండ్ బ్రెయిన్. దీన్ని ఏమంటారు? ముందు మెదడు, ఓకేనా? ముందు మెదడు అంటారు. దీన్ని మధ్య మెదడు అంటారు, మధ్య మెదడు. దీన్ని అంత్య లేదా, ఓకేనా, అంత్య లేదా వెనుక మెదడు అని కూడా అంటారు. అంత్య లేదా వెనుక మెదడు, ఓకేనా? అంత్య లేదా వెనుక మెదడు అని కూడా పిలుస్తారు. ఇవి 3 భాగాలు. జనరల్గా మనం ఈ యొక్క బ్రెయిన్ని మనం ఇలా 3 భాగాలుగా విభజించుకుంటాం కదా. ఈ ఫోర్ బ్రెయిన్ కింద ఏమేమి వస్తాయి సార్ అంటే, ఒకటి వచ్చేసి సెరిబ్రమ్, నెక్స్ట్ డయన్సిఫాలెన్, అంతేకాదు ఇంకా హైపోథలామస్ కూడా వస్తుంది. సెరిబ్రమ్ని ఏమంటారు సార్ అంటే మస్తిష్కం అంటారు, అవునా? మస్తిష్కం. డయన్సిఫాలన్ ఏమంటారు సార్ అంటే ద్వారాగోర్ధం అంటారు. ఈ హైపోథలామస్ జనరల్గా హైపోథలామస్ అనే చూసుకుంటాం. అయితే ఈ మిడ్ బ్రెయిన్లో ఏముంటాయి సార్ అంటే లంబికలు ఉంటాయి. వీటిని లూమ్స్ అంటారు, ఓకేనా? ఆప్టికల్ లూమ్స్. ఇవేం చేస్తాయి సార్ ఈ లూమ్స్ అంటే, ఒకటి చూడ్డానికి అంటే ఫర్ ఆప్టిక్ అంటే చూడ్డానికి ఇవి యూజ్ అయితే, అంతేకాదు హియరింగ్ వినడానికి కూడా యూజ్ అవుతాయి. ఇది ఒక ఫంక్షన్స్. దేని యొక్క ఫంక్షన్? మిడ్ బ్రెయిన్ మధ్య మెదడు యొక్క ఫంక్షన్, ఓకేనా? ఆప్టిక్ లూప్స్, లంబికలు అంటారు వీటిని. అయితే ఈ చివరిగా వచ్చిన ఈ యొక్క అంత్య మెదడు లేదా వెనుక మెదడులో ఏమేమి భాగాలు ఉంటాయి అంటే సెరిబెల్లం లేదా సెరిబ్లం. దీన్నే ఏమంటారు సార్ అంటే అనుమస్తిష్కం. దీన్నే చిన్న మెదడు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెడుల్లా అబ్లాంగేటా, దీన్నే మధ్యాముఖము అని కూడా అంటారు. మన బ్రెయిన్ని జనరల్గా 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఈ యొక్క 3 పార్ట్స్లో ఒకటి ముందు మెదడు, మధ్య మెదడు, అంత్య లేదా వెనుక మెదడు అయితే, తర్వాత వచ్చేసి సెరిబ్రమ్ మస్తిష్కం, డయన్సిఫాలం ద్వారగోర్ధం, హైపోథలామస్, ఆప్టికల్ లూమ్స్ లంబికలు. ఇవి చూడ్డానికి, అంతేకాకుండా హియరింగ్ అంటే వినడానికి కూడా యూజ్ అయితే. హిండ్ బ్రెయిన్ అంత్య మెదడు లేదా వెనుక మెదడులో, సెరిబెల్లం దీన్నే అనుమస్తిష్కం అంటాం, దీన్నే చిన్న మెదడు అని కూడా అంటాం. మెడుల్లా అబ్లాంగేటా దీన్నే మధ్యాముఖము అని కూడా అంటాం. ఇప్పుడు చూడండి, అసలు ఈ ఆప్టిక్ లూప్స్ దేనికి పనిచేస్తాయని చెప్తున్నాను? చూడడానికి, వినడానికి పనిచేస్తాయి అంటున్నాను. అలాగే చూడండి, ఈ యొక్క సెరిబ్లం, ఈ యొక్క అనుమస్తిష్కాన్ని ఏమంటారు? చిన్న మెదడు అంటారు అన్నాను. అంతేకాదు ఈ చిన్న మెదడు ఏం చేస్తుంది సార్ అంటే, ఒకటి మన బాడీ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది, సమతుల్యం చేస్తుంది. అంటే ఏంటంటే బ్యాలెన్స్గా ఉంచుతుంది అని అర్థం. మన బాడీని బ్యాలెన్స్గా ఉంచుతుంది. అదే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు
తూలుతా ఇలా నడవడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క సెరిబ్లం అనేది పనిచేయదు, అనుమస్తిష్కం పనిచేయదు. అనుమస్తిష్కం పనిచేయదు కాబట్టి వాళ్ళు నియంత్రణ లేకుండా అటు ఇటు ఇది తూలుతో నడుస్తారు కదా, దానికి రీజన్ అదన్నమాట. అది కూడా ఎగ్జామ్లో అడిగారు. ఆల్కహాల్ తాగే వారిలో పనిచేయని భాగం ఏంటి? వెనుక మెదడు. ఒకవేళ వెనుక మెదడు ఆప్షన్లో లేకపోతే పర్టికులర్ అడిగితే ఏముంటుంది? అనుమస్తిష్కం. ఓకేనా, చిన్న మెదడు ఉంటుంది. ఓకేనా. అంతేకాదు వేరే పేజీలో చూద్దాం. చూడండి, ఈ యొక్క హిండ్ బ్రెయిన్లో ఈ యొక్క సెరిబ్లం గురించి చూద్దాం. సెరిబ్లం ఈ యొక్క సెరిబ్లం ఒకటి, దీన్నే స్మాల్ బ్రెయిన్, చిన్న మెదడు అని కూడా అంటారు. దీన్నే చిన్న మెదడు. మరి దీన్ని ఏంటి సార్ అంటే మెయింటైన్ ద బాడీ. అంటే మన శరీరాన్ని ఇదేం చేస్తుంది? నియంత్రణలో ఉంచుతుంది, అంటే సమతుల్యంలో ఉంచుతుంది. అంటే ఏంటి? ఒకవేళ ఆల్కహాల్ ఎవరైనా తీసుకున్నారంటే, కన్జ్యూమ్డ్ చేశారంటే, ఆల్కహాల్ ఎవరైనా తాగారంటే వాళ్ళకి పనిచేయని భాగం ఏంటంటే సెరిబ్రలం. దాన్ని అనుమస్తిష్కం అంటారు, దాన్ని చిన్న మెదడు అంటాం. అది పనిచేయనప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండరు అనమాట. ఓకేనా. ఈ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యొక్క అనుమస్తిష్కం అనేది ఎవరికి ఏం కంట్రోల్ చేస్తుందంటే వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ అంటే నియంత్రణ. నియంత్రణ చర్యలు ఇవి కంట్రోల్ చేస్తుంది. ఏం సార్ నియంత్రణ కంటే? మనం నియంత్రించుకోగలిగేవి, మనం నియంత్రించుకోవాలి. అంటే మనం కావాలంటే చేసుకుంటాం, లేదంటే ఆపుతాం. ఇలాంటివి అనమాట. అందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం నియంత్రించుకునే వాటివి ఏమున్నాయి? ఒకటి వాకింగ్, మనం నడవాలంటే నడుస్తాం, లేకపోతే లేదు. స్టాండింగ్, సిట్టింగ్, అవునా, సిట్టింగ్. ఇలాంటివి అనమాట. బ్రీతింగ్, మనం కావాలంటే తీసుకోవడం, అవసరం లేదంటే ఒక గంట ఆపుకోవడం, అలా చేస్తామా? చేయలేం కదా, అది వాలంటరీ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్. ఈ యొక్క హార్ట్ బీట్ ఉంది కదా, హార్ట్ బీట్ మనకు కావాలంటే ఒక గంట ఆపుకోవచ్చా? లేదు కదా. లేదు కాబట్టి అవేంటంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇవి ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇవేంటంటే వాలంటరీ యాక్షన్స్. ఈ వాలంటరీ యాక్షన్స్ ఎవరి నియంత్రణలో ఉంటాయని చాలాసార్లు అడిగారు. ఎవరి నియంత్రణలో ఉంటాయి అంటే అనుమస్తిష్కం నియంత్రణలో ఉంటాయి. ఈ యొక్క అనుమస్తిష్కం అనేది చిన్న మెదడు, అంత్య లేదా వెనుక మెదడు అంటాం. దీనిలో ఫస్ట్ భాగం గురించి మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అనుమస్తిష్కం, ఈ యొక్క అనుమస్తిష్కం అనేది దీన్ని చిన్న మెదడు అంటాము. ఇది మన బాడీని సమతుల్యంగా ఉంచుతుంది అనమాట. మనం బ్యాలెన్స్గా ఉన్నాం, మనం స్టిఫ్గా నిలబడుతున్నామంటే, తూలిపోకుండా నిలబడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క సెరిబ్రం అనమాట, అదే అనుమస్తిష్కం. ఒకవేళ ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఇది ఈ వెనక ఉండేది పనిచేయదు కాబట్టి వాళ్ళు తూలుతూ ఉంటారు. నెక్స్ట్ అంతేకాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాలంటరీ యాక్షన్స్, నియంత్రణ చర్యలు అనేవి దీని కంట్రోల్లో ఉంటాయి. దీని కంట్రోల్లో ఉంటాయి, అనుమస్తిష్కం యొక్క కంట్రోల్లో ఉంటాయి. మరి నియంత్రణ చర్యలు అంటే మనం నియంత్రించుకోగలని, అంటే మన ఆధీనంలో ఉన్నాయి, మనం కావాలంటే చేయగలుగుతాం, లేకపోతే లేదు. అట్లాంటివి అవేంటివి? వాకింగ్, స్టాండింగ్, సిట్టింగ్, ఇట్లాంటివి అనమాట. మనం నియంత్రించగలుగుతాం కదా. కాబట్టి చూడండి. అంతేకాదు ఇంకా ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఇవి నియంత్రించిన మన యొక్క యాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏముంది? మెడుల్లా అబ్లాంగేటా, అవునా. ఈ మెడుల్లా అబ్లాంగేటా ఏమంటారు? ఈ మెడుల్లా అబ్లాంగేటా అనే మధ్యాముఖం అని కూడా పిలుస్తారు. మధ్యాముఖం, మెడుల్లా అబ్లాంగేటానే మధ్యాముఖం అని కూడా అంటారు. ఇవేంటి సార్ అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, నో ఆప్షన్. బట్ చాలా ఈజీగా చెప్తున్నాను కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా ఉంటాయి. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే అనియంత్రణ చర్యలు. ఈ యొక్క అనియంత్రణ చర్య అంటే ఏంటి సార్ అంటే ఒకటి బ్రీతింగ్, బ్రీతింగ్ అంటే శ్వాస, అవునా. దీని అంటారు రెస్పిరేషన్, శ్వాస తీసుకోవడం అనమాట. శ్వాస తీసుకోవడం మనం నియంత్రించుకోగలమా?
మనం నియంత్రించుకోలేము కదా, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. మనం ఆగమంటే ఆగదు, ఫాస్ట్గా చేయమంటే చేయదు, అవునా? సరే, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్. ఓకేనా? మన గుండె కొట్టుకోవడం మన ఆధీనంలో ఉంటుందా? మన ఆధీనంలో ఉండదు. ఓకేనా? అందుకే దాన్ని అనియంత్రణ చర్య అన్నాం. అనియంత్రణ చర్య, ఇన్వాలంటరీ యాక్షన్స్. 2 బీపీ, బ్లడ్ ప్రెషర్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వామిటింగ్స్ మన నియంత్రణలో ఉంటాయా? అవి ఎందుకని? అసలు వామిటింగ్ రీజన్ ఏంటి? పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి యాంటీ పెరిస్టాలిక్ మూమెంట్ అవుతాయి. ఓకేనా? సరే, పెరిస్టాల్సిస్ మూమెంట్స్. ఈ యొక్క పెరిస్టాల్సిస్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం మన ఆహారాన్ని లోపల పంపించగలుగుతున్నాం. ఎప్పుడైతే మన ఊసోఫాగస్ వరకు ఉందో, ఊసోఫాగస్ నుంచి ఇక్కడ నుంచి పొట్టలోకి ఈ యొక్క ఆహారం అనేది లోపల చేరాలంటే ఈ యొక్క మూమెంట్స్ ఉండాల్సిందే. అంతేకాదు, ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి డెలివరీ అయ్యేటప్పుడు ఆ బేబీ బయటికి రావాలన్నా సరే ఈ యొక్క మూమెంట్స్ జరగాల్సిందే. అంతేకాదు, మనలోంచి వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మన పెద్ద ప్రేగులో కూడా మనకు కావాల్సిన మూమెంట్స్ ఏంటంటే ఈ యొక్క పెరిస్టాల్సిస్ మూమెంట్సే. ఓకేనా? సో ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఇవన్నీ కూడా మిడిల్ ఆబ్లాంగేటా, మధ్యాముఖం. ఓకేనా? వీటి ఆధీనంలో ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు, ఇంకా ఉంటాయి సలైవా, సీక్రెషన్ ఆఫ్ సలైవా. దాన్నే సాలినేషన్ అని కూడా అంటారు. సీక్రెషన్ ఆఫ్ సలైవా. ఓకేనా? సీక్రెషన్ ఆఫ్ సలైవా అంటే లాలాజలం ఉత్పత్తి చేయడం. లాలాజలం ఉత్పత్తి చేయడం మన ఆధీనంలో ఉంటుందా? మనం కావాలంటే ఉత్పత్తి చేసుకోవడం, వద్దనుకుంటే ఆపడం మనం చేయగలుగుతామా? చేయలేం కదా. సో ఇవన్నీ ఏంటి అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇవన్నీ మిడిల్లో అబ్లాంగేటా, మధ్యాముఖం ఆ నియంత్రణలో ఉంటాయి. అదే ఇది అనుకోండి సెరిబ్రమ్, సో వాలంటరీ యాక్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది? ఇది అయిపోయింది, ఈ ఆప్టికల్ లూప్స్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి? సెరిబ్రమ్, డెన్సిఫారం, హైపోథలామస్. వీటి గురించి చూద్దామా? సరే, ఇప్పుడు ఫోర్ బ్రెయిన్ అంటే ముందు మెదడులో ఫస్ట్ ఏముంది మనకి? ముందు మెదడులో ఫస్ట్ ఉన్నది ఏంటంటే మస్తిష్కం అంటే సెరిబ్రమ్ని మస్తిష్కం అని కూడా అంటాము. సార్ మరి ఇది ఏం చేస్తుంది సార్ అంటే, చూడండి, ఒకటి ఇంటెలిజెన్స్, తెలివితేటలు. ఒక మనిషికి తెలివితేటలు ఉన్నాయి అంటే దేనివల్ల అంటే ఈ యొక్క సెరిబ్రమ్ వల్లే. నెక్స్ట్ ఇంటెలిజెన్సే కాదు, ఓకేనా? సో థింకింగ్, ఆలోచన. సో థింకింగ్ కూడా, ఆలోచన కూడా దీని యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టాకింగ్, మాట్లాడడం, టాకింగ్. అంతేకాదు మెమరీ పవర్, జ్ఞాపక శక్తి ఒకటే కాదు, ఇంకా ఇంకా వచ్చేసి లెర్నింగ్, నేర్చుకోవాలనే తపన, నేర్చుకోవడం. ఈ యొక్క లెర్నింగ్ కూడా దీని యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్, తెలివితేటలు. ఓకేనా? థింకింగ్, ఆలోచించగలడం, టాకింగ్, మాట్లాడగలడం, మెమరీ పవర్. ఓకేనా? మెమరీ పవర్. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాపక శక్తి. మెమరీ పవర్ అంటే లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. అంతేకాదు, ఇంకా చూడండి, డ్రీమ్స్, కలలు. ఈ డ్రీమ్స్ కూడా దీని ఆధీనంలోనే ఉంటాయి. ఎవరి ఆధీనంలో? మస్తిష్కం ఆధీనంలో ఉంటాయి డ్రీమ్స్ అనేవి. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యల్ని సులువుగా సాధించుకోగలడం. ఓకేనా? అది దీని ఆధీనంలోనే ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా. ఇంకా వచ్చేసి ఇమాజినేషన్ అంటే ఊహించుకోవడం, ఊహాశక్తి అంటాం. ఇవన్నీ కూడా దీని కంట్రోల్లోనే ఉంటాయి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? ఖచ్చితంగా అడుగుతారు. చూడండి, మస్తిష్కం అంటే ఏంటి? ముందు మెదడులో మెయిన్ పార్ట్ ఇది కదా. ఈ యొక్క మస్తిష్కంలో ఏమేమి కంట్రోల్లో ఉంటాయి, ఏమేమి ఫంక్షన్స్ జరుగుతాయి? ఒకటి, ఒక మనిషి యొక్క తెలివితేటలు, అతను ఆలోచించే శక్తి, మాట్లాడగలిగే శక్తి, మెమరీ పవర్. ఓకేనా? జ్ఞాపక శక్తి, నేర్చుకునే తత్వము, డ్రీమ్స్, కళలు. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యను సులువుగా సాధించుకోవడం. ఓకేనా? అంతేకాదు ఇమాజినేషన్, ఊహాశక్తి. ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి సార్ అంటే ఈ యొక్క మస్తిష్కం కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, మస్తిష్కం తర్వాత ఏముంది? డయన్సిఫాలం, ద్వారాగోర్ధం.
దీని ద్వారా మనకి ఏం సార్ అంటే చూడండి, డయన్సిఫాలం, ద్వారాగోర్ధం, దీని కంట్రోల్ ఏమవుతుంటాయంటే ఎమోషన్స్, హ్యాపీనెస్, ఎమోషన్స్, హ్యాపీనెస్, సాడ్ అంటే సాడ్, ఓకేనా. అంతేకాకుండా ఇంకా ఆక్రోశం అంటారు. ఆక్రోశం అంటే ఏంటిది? మిక్స్డ్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ అండ్ హ్యాపీ, ఓకేనా. ఇవన్నీ కూడా ఎవరి నియంత్రణలో ఉంటాయి సార్ అంటే సంతోషం కానీ, బాధ కానీ, ఎమోషన్స్ కానీ, ఈ యొక్క ఆక్రోశం కానీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి సార్ అంటే ద్వారాగోర్ధం, డయన్సిఫాలంలో ఉంటాయి, ఓకేనా. దీని తర్వాత మనకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో థలామస్, హైపోథలామస్. ఈ యొక్క హైపోథలామస్ అనేది చూడండి, హైపోథలామస్ అనేది ఫోర్ బ్రెయిన్, ముందు మెదడులో ఉంటుంది. ఇది దేనికి సార్ అంటే ఒకటి వచ్చేసి చూడండి, ఆకలి వేయడం, హెపటైట్, ఆకలి, ఓకేనా. ఆకలి. టస్టీ అంటే ఏంటిది? దప్పిక. మనకి దప్పిక వేస్తుందన్న, అదే దప్పిక వేస్తుందన్న, ఆకలి వేస్తుందన్న కూడా దీని వల్లే. నెక్స్ట్ ఇంకా ఉంటాయి ఏంటివి? సో టు మెయింటైన్ ద, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, టు మెయింటైన్ ద వాటర్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. టు మెయింటైన్ ద వాటర్ బ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ. మానవ శరీరంలో ఈ యొక్క ద్రవస్థితిని సమతుల్యం చేయడం వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగారు, వాటర్ బ్యాలెన్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారో మన బాడీలోని. అంతేకాదు హైపోథలామస్ అనేది మన బాడీ యొక్క టెంపరేచర్ని సమతుల్యం చేస్తుంది. థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టెంపరేచర్ని సో మెయింటైన్ చేస్తుంది అంటే సమతుల్యం చేస్తుంది, ఓకేనా. ఒకటి మన బాడీలోనే వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది, ద్రవస్థితిని సమతుల్యం చేస్తుంది. అండ్ టు మెయింటైన్ ద టెంపరేచర్, ఓకేనా. టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, మన శరీరంలో ఉన్న టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది, ఓకేనా. సరే నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా సెక్సువల్ డిజైర్, లైంగిక కోరికలు, సెక్సువల్ డిజైర్స్. ఈ సెక్సువల్ డిజైర్స్ కూడా దీనిలోనే కంట్రోల్లో ఉంటాయి అనమాట. సెక్సువల్ డిజైర్స్ కూడా వీటి యొక్క నియంత్రణలోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాఫింగ్ అంటే ఏంటిది? ఓకేనా, దగ్గు రావడం, కాఫింగ్. ఈ దగ్గు రావడం కూడా సో దీని యొక్క నియంత్రణ ఉంటుంది. అలాగే తుమ్ములు కూడా దీని యొక్క ఆధీనంలో ఉంటుంది. అంతేకాదు స్మెల్లింగ్ పవర్, వాసనని పసిగట్టగలడం. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? హైపోథలామస్ యొక్క ఆధీనంలో ఉంటాయి. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నా చూడండి. సరే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే, సో జనరల్గా బ్రెయిన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. అంటే ముందు మెదడు, మధ్య మెదడు, అంత్య మెదడు. ఇందులో సెరిబ్రమ్, డయన్సిఫాలం, హైపోథలామస్, మస్తిష్కం, ద్వారగోర్ధం, హైపోథలామస్ ఉంటాయి. ఈ మధ్య మెదడులో ఆప్టికల్ లూమ్స్, లంబికలు ఉంటాయి. ఇవి చూడడానికి, వినడానికి పనికొస్తాయి. సో హిండ్ బ్రెయిన్, అంత్య మెదడు లేదా వెనక మెదడు, సెరిబెల్లం, అనుమస్తిష్కం, మెడుల్లా అబ్లాంగేటా, మధ్యాముఖం, ఓకేనా. ఈ యొక్క అనుమస్తిష్కం గురించి చూస్తే సో దీన్నే చిన్న మెదడు అంటారు. సో మెయింటైన్ ద వాటర్ బ్యాలెన్స్ కాదు, మెయింటైన్ ద బాడీ అనేది సమతుల్యంగా ఉండడం అంటే, ఓకేనా. సో నెక్స్ట్ బ్యాలెన్స్గా ఉండడం, ఓకేనా, తూలిపోకుండా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ ఆల్కహాల్ తాగిన వాళ్ళలో ఈ యొక్క అనుమస్తిష్కం దెబ్బతింటుంది, చిన్న మెదడు అనేది. ఇందులో వాలంటరీ యాక్షన్, నియంత్రణ చర్యలు అనేవి కంట్రోల్లో ఉంటాయి. వాకింగ్, స్టాండింగ్, సిట్టింగ్ ఇలాంటివి అనేది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెడుల్లా అబ్లాంగేటా, మధ్యాముఖం. ఇందులో ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి నియంత్రణలో ఉంటాయి, ఓకేనా. బ్రీతింగ్, హార్ట్ బీట్, బీపీ, వామిటింగ్స్, పెరిస్టాల్సిస్ మూమెంట్స్, ఇవన్నీ కూడా చలనాలన్నీ కూడా వీటిలోనే వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి మస్తిష్కం, సెరిబ్రమ్. ఈ యొక్క సెరిబ్రమ్ అంటే ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్, థింకింగ్, టాకింగ్, మెమరీ పవర్, లెర్నింగ్, డ్రీమ్స్, అంతేకాదు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఇమాజినేషన్, ఊహించుకోవడం, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. సో డైఎన్సిఫాలం, ద్వారకవర్ధం, ఎమోషన్స్, ఒక పర్సన్ యొక్క ఎమోషన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్, ఆక్రోషం, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇంకా చివరిగా హైపోథాలమస్ వచ్చేసి హెపటైట్, ఆకలి, ఓకేనా, దప్పిక వేయడం, టు మెయింటైన్ ద వాటర్ బ్యాలెన్స్, మన బాడీలో వాటర్ని బ్యాలెన్స్ చేయడం, ఓకేనా, సమతుల్యం చేయడం. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ని సమతుల్యం చేయడం. అంతేకాకుండా సెక్సువల్ డిజైర్స్, ఓకే, లైంగిక కోరికల్ని ఈ యొక్క హైపోథాలమస్ మీద కింద వస్తాయి. కాఫింగ్, స్నీజింగ్, స్మెల్ పవర్, అంతేకాదు ఇంకా వచ్చేసి సో స్లీపింగ్, నిద్ర, అంటే మళ్ళీ స్లీపింగ్ తర్వాత ఎవేక్ అంటే మెలకు రావడం కూడా దీని కిందకి వస్తాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఒకసారి చూడండి ఈ టేబుల్లో, ఇంకా ఏమన్నా కవర్ కాకపోతే ఇక్కడ కవర్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఓకేనా, సరే. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సరే, చూడండి, బ్రెయిన్ అనేవి పార్ట్స్, ఫంక్షన్స్. బ్రెయిన్లో ఏం పార్ట్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడండి. ఫస్ట్ ఏమన్నా సెరిబ్రమ్ అంటే ఏంటిది, మస్తిష్కం. ఈ యొక్క మస్తిష్కం అనేది ఏంటిది, ఒక పర్సన్ యొక్క ఇంటెలిజెన్స్, తెలివితేటలు. నెక్స్ట్ మెమరీ పవర్, ఓకేనా, దాని యొక్క జ్ఞాపక శక్తి, ఇమాజినేషన్, తను ఊహించుకోవడం, ఊహాశక్తి, థింకింగ్, టాకింగ్, స్మెల్ పవర్ ఇక్కడ అనమాట. ఓకేనా, అక్కడ చెప్పినట్టు కదా, స్మెల్ పవర్ అంటే ఒక స్మెల్ యొక్క వాసన పసిగట్టగలడం అనేది ఇక్కడ. సో ఇంతగా నేను ఎక్కడ చెప్పిన స్మెల్ పవర్ అనేది. సో ఈ యొక్క హైపోథాలమస్ ఈ ఒక్క పాయింట్ తీసేయండి, స్మెల్ పవర్. ఓకేనా, సరే. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మెల్ పవర్ తర్వాత, సరే, సో స్మెల్ పవర్ అనేది హైపోథాలమస్లో కాదు, ఓకేనా. సో సెరిబ్రమ్లో ఒకసారి మార్చుకోండి, ఓకేనా. సో ఇది కరెక్ట్ కదా. సో స్మెల్ పవర్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫీలింగ్స్, ఓకేనా, ఫీలింగ్స్, డ్రీమ్స్ అనేవి, ఓకేనా, ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇంటెలిజెన్స్, మెమరీ పవర్, ఇమాజినేషన్, థింకింగ్, టాకింగ్, స్మెల్ పవర్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫీలింగ్స్, ఓకేనా, ఫీలింగ్స్ అంటే అనుభూతులు, ఓకేనా, డ్రీమ్స్,
ఈ యొక్క కళలు కూడా దీని యొక్క నియంత్రణ ఉంటాయి, సెరిబ్రమ్ నియంత్రణలో ఉంటాయి. నెక్స్ట్ డైన్సిఫాలం ద్వారాగోర్ధం, ఎమోషన్స్, హ్యాపీనెస్, సాడ్, మిక్స్డ్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీ అండ్ సాడ్. చూడండి హైపోథలామస్ దీని కిందకి వస్తాయి. స్లీప్, అవేక్ అంటే స్లీప్ అంటే నిద్ర, మెలకు రావడం, హెపటైట్ ఆకలేయడం, టస్టీ దాహమేయడం, స్నీజ్ తుమ్ములు, కాఫ్ దగ్గు, టెంపరేచర్ అంటే టు మెయింటైన్ ద టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ. ఓకేనా, ఈ యొక్క మన ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని సమతుల్యం చేయడం అని అర్థం. టు సెక్సువల్ డిజైర్ లైంగిక కోరికలు, టు మెయింటైన్ ద వాటర్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ మన బాడీలో ఈ యొక్క ద్రవస్థితిని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ చూడండి ఆప్టిక్ లూమ్స్, ఓకేనా లంబికలు, ఫర్ సీయింగ్ చూడ్డానికి వినడానికి, ఓకేనా చూడ్డానికి వినడానికి ఇవి ఉపయోగపడతాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, చిన్న మస్తిష్కం, అనుమస్తిష్కం. ఈ యొక్క అనుమస్తిష్కం గురించి చూస్తే సరే, ఈ యొక్క అనుమస్తిష్కాన్ని ఏమంటారన్న, చిన్న మెదడు అన్న. ఇది మెయింటైన్ ద బాడీ బ్యాలెన్స్, మన బాడీని సమతుల్యం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాలంటరీ యాక్షన్స్, నియంత్రణ చర్యలు. ఈ యొక్క నియంత్రణలో వాకింగ్, రన్నింగ్, సిట్టింగ్ అనేవి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పొచ్చు. అంటే మనం నియంత్రించుకోగలుగుతాం. ఓకేనా, ఇప్పుడు ఈ పిడికిలు ఉంది, నేను ముయ్యాలనుకుంటే మోస్తా, వద్దనుకుంటే వద్దు. అర్థమవుతుందా? ఈ హ్యాండ్ ఊపాలంటే ఊపుతా, లేకపోతే ఆగేస్తా. కానీ హార్ట్ బీట్, బ్లడ్ సర్క్యులేషన్ లోపల అండ్ రెస్పిరేషన్, ఇవన్నీ కిడ్నీ యొక్క ఫంక్షనింగ్, ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయా? ఉండవు కదా. వామిటింగ్స్ అవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉండేవే వాలంటరీ యాక్షన్స్. ఓకేనా, ఒకసారి అడిగారు అనమాట, ఇలా పిడికిలు ముయ్యడం లేదా తెరవడం నియంత్రణ అనియంత్రణ అని. వాలంటరీ యాక్షన్ కదా, నియంత్రణ చర్య అది. ఓకేనా, నెక్స్ట్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే అనియంత్రణ చర్య, మన కంట్రోల్లో ఉండవు అవి. అంటే మనం చేయాలంటే చేయడం, వద్దనుకుంటే వద్దు, అలా ఉండవు. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? మెడుల్లా అబ్లాంగేటా, మధ్యాముఖం, మెదడులో మెదడులో వెనుక మెదడులో ఉండే ఇంకొక పార్ట్ ఏంటిది? సెరిబ్రమ్ కాకుండా మెదుల్లా అబ్లాంగేటా, మధ్యాముఖం, దాని నియంత్రణలో ఉంటాయి. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెస్పిరేషన్ అంటే బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం. నెక్స్ట్ హార్ట్ బీట్, నాడి స్పందన, అదే హృదయ స్పందన. నెక్స్ట్ ఏంటి? వామిటింగ్స్, బ్లడ్ ప్రెషర్, పెరిస్టాల్సిస్ మూమెంట్స్, సీక్రెషన్ ఆఫ్ సలైవా అంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం. ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్లో ఉంటాయి. ఓకేనా, ఇంకా ఏమైనా కవర్ కాకపోతే మనం ప్రాబ్లమ్స్ చెప్పి కవర్ అయితే అక్కడ కూడా కొంచెం థియరీ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ ద బ్రీతింగ్? చెప్పగలుగుతారు కదా ఇప్పుడు? మళ్ళీ నాతో అవసరం ఇలాంటి వాటికి. చూడండి, విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెగ్యులేట్స్ ద బ్రీతింగ్ అంటే ఏంటి? రెస్పిరేషన్. మరి రెస్పిరేషన్ ఎవరు కంట్రోల్? రెస్పిరేషన్ అసలు మనం నియంత్రించుకోలేం అంటే అదేంటి? అనియంత్రణ చర్య అంటే ఏంటిది? ఇన్వాలంటరీ యాక్షన్. మరి ఇన్వాలంటరీ యాక్షన్ ఎవరి ఆధీనంలో ఉంటాయి? మధ్యాముఖం, మెడుల్లా అబ్లాంగేటా అంటే ఏంటిది? మధ్యాముఖం. ఈ మధ్యాముఖం ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యాముఖం చివరి బ్రెయిన్ అంటే అంత్య మెదడు లేదా వెనుక మెదడు కింద. ఇక్కడేమో చిన్న మెదడు సెరిబ్రమ్, దాని కింద ఏముంది? మెడుల్లా అబ్లాంగేటా, మధ్యాముఖం. ఓకేనా, పార్ట్స్ కూడా ఐడెంటిఫై చేసుకుంటే ఎక్కడో చోట పనికి వస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క మధ్యాముఖంలోనే ఉంటాయి. అవునా? ఇదేంటిది? మరి మధ్య మెదడు చూడడానికి ఇంకా వినడానికి బాగా ఉపయోగపడతాయి. అందులో ఏముంటాయి? లంబికలు ఉంటాయి. ఓకేనా, సరే ఇది చూడండి. ఇంకా అనుమస్తిష్కం అంటే ఏంటిది? చిన్న మెదడు దేనికి బాగా పనిచేస్తుంది? ఒకటి వచ్చేసి మన బాడీని సమతుల్యం చేయడానికి. ఓకేనా, బాడీని సమతుల్యం బ్యాలెన్స్ చేయడానికి, అటు ఇటు పడిపోకుండా బ్యాలెన్స్ చేయడానికి. ఓకేనా, బ్యాలెన్స్గా మనం ఇలా తూలుతూ నడవకుండా నార్మల్గా స్ట్రైట్గా మనం నడవగలుగుతున్నాం అంటే దానికి రీజన్ ఏంటంటే దీని యొక్క కంట్రోల్లో ఉన్నాం మనం. ఓకేనా, మన బాడీని అది మెయింటైన్ చేస్తుంది. కానీ ఆల్కహాల్ తాగే వాళ్ళకి అది పనిచేయదు, ఏది చిన్న మెదడు. అందుకని చెప్పేసి అనుమతించడం పనిచేయదు కాబట్టి వాళ్ళు తోలుతూ ఉంటారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిది? వీటికి వాలంటరీ యాక్షన్స్ దీని కంట్రోల్లో ఉంటాయి. నడవడం, తాగడం, ఈ యొక్క నడవడం. ఓకేనా, ఇట్లా నడవడం, కూర్చోవడం, ఇవన్నీ కూడా పిడికిలు ముయ్యడం, బిగించడం, హ్యాండ్ని మూవ్ చేయడం, వద్దనుకోవడం, ఇట్లా అనేవి కూడా దీని యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇంకా ఫోర్ బ్రెయిన్ తెలుసుగా, అందులో మస్తిష్కం ఉంది,
ద్వారగోర్ధ ఉంది, హైపోథాలమస్ ఉంది. అవి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? మధ్యాముఖం. నెక్స్ట్, నోట్స్ ఆఫ్ రణవీర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఫౌండ్ ఇన్. రణవీర్ కణుపులు డాష్ లోపల కనిపించే సూక్ష్మ అంతరాలు. ఓకేనా? సరే, ఒక నిమిషం దాని గురించి చూద్దాం. మరి చూడండి, ఒక న్యూరాన్ కనుక మనం తీసుకుంటే, ఓకేనా, ఒక న్యూరాన్ కనుక మనం తీసుకుంటే ఆ న్యూరాన్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రఫ్గా డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. సో ఇదొక న్యూరాన్, ఇదొక నాడీ కణం అని కనుక మనం అనుకోవాలి, తప్పదు. సరే, ఈ యొక్క నాడీ కణంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పార్ట్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక నిమిషం అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇదొక నాడీ కణం అనుకుంటే దీనిలో పార్ట్స్ ఏముంటాయి చూడండి. దీని చుట్టూ కూడా ఇట్లా ఈ యొక్క నాడీ కణాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని సెల్స్ ఉంటాయి అన్నమాట. నాడీ కణాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే సెల్స్. ఈ సెల్స్ని ఏమంటారు? గియాల్ సెల్స్, గ్లియాల్ కణాలు, గ్లియల్ కణాలు అంటారు. ఈ యొక్క గ్లియల్ కణాలు అనేవి గ్లియల్ సెల్స్ అంటారు వీటిని. ఈ గ్లియల్ సెల్స్ దేనిసారి పనికొస్తాయి అంటే ఫర్ ప్రొటెక్షన్. ఓకేనా? ఏం ప్రొటెక్షన్ చేయడానికి? నాడీ కణాన్ని కాపాడుతూ ఉంటాయి. ఏంటివి? ఈ గ్లియల్ సెల్స్ అనేవి ప్రొటెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడన్నా అడుగుతారేమో. మరి ఇవేంటి సార్ అంటే వీటిని డెంట్రిన్స్ అంటారు. డెంట్రిట్స్. ఓకేనా? డెంట్రిట్స్ అంటారు. సో వీటన్నిటిని కూడా డెంట్రిట్స్ అనే పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవి ఎందుకు సార్ పనికి వస్తాయి అంటే వేరే నాడికలను కనెక్ట్ చేయడానికి, ఒక ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో దీనిలో ఉండే వాటర్ పార్ట్, ఏదైనా కణం అంటే లోపల వాటర్ పార్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ యొక్క వాటర్ పార్ట్ని ఏమంటారు సార్ అంటే, సో మీకు ఆల్రెడీ నేను ఈ యొక్క సెల్ బయాలజీ చెప్పా. ఏమంటారు? కేంద్రకం లోపల ఉండే వాటర్ని ఏమంటారు? న్యూక్లియోప్లాజం అంటారు. అవునా? సో దీన్ని ఏమంటారు? కేంద్రకం. న్యూక్లియస్ కదా, ఈ న్యూక్లియస్ ఏమంటారు? కేంద్రకం అంటారు. చూడండి, ఇక్కడ ఈ కేంద్రకం లోపల మళ్ళీ ఇట్లా కొన్ని కణాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇలా కొన్ని కణాలు ఉంటాయి. ఈ కణాలను ఏమంటారు సార్ అంటే, సో నిస్సెల్ గ్రాన్యుయల్స్, నిస్సెల్ కణికలు అంటారు. ఓకేనా? నిస్సెల్ గ్రాన్యుయల్స్, నిస్సెల్ కణికలు ఉంటాయి. దేనికి సరే ఉపయోగపడతాయి అంటే, సో ఈ మొత్తం న్యూరాన్కి కూడా ఇది ఏం చేసిద్ది అంటే శక్తిని ఉత్పత్తి చేసిద్ది. అంటే ఒక న్యూరాన్ పనిచేయాలంటే ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీని ఎవరు ఇస్తారు సార్ అంటే ఈ యొక్క నిస్సెల్ కణికలు, నిస్సెల్ గ్రాన్యుయల్స్ అంటారు. ఈ నిస్సెల్ గ్రాన్యుయల్స్ అనేవి మొత్తం బాడీ, ఈ యొక్క న్యూరాన్ నాడీ కణానికి మొత్తం కూడా ఏమిస్తుంది అంటే, నాడీ కణానికి మొత్తం ఏమిస్తుంది సార్ అంటే శక్తిని ఇస్తుంది. మరి ఈ గియల్ సెల్స్ దేనికి సార్ అంటే ప్రొటెక్షన్. వీటన్నిటిని కాపాడుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఒక్కొక్క నాడీ కణంలో ఎన్ని గియల్ సెల్స్ ఉంటాయంటే, ఒక నాడీ కణంలో ఎన్ని గియల్ కణాలు ఉంటాయి సార్? గ్లియల్ కణాలు అంటే 250 గ్లియల్ కణాలు ఉంటాయి. ఒక నాడీ కణంలో 250 గ్లియల్ కణాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది దేనికి సార్ పనికొస్తుంది అంటే ప్రొటెక్షన్ కోసం పనికొస్తుంది. మరి నిస్సెల్ కణికలు దేనికి సార్ పనికొస్తాయి అంటే అవి సో శక్తిని ఇవ్వడానికి పనికొస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత చూడండి, వీటిని ఏమంటారు? మైలిన్ షీట్స్, మైలిన్ తొడుగులు అంటారు. అవునా? మైలిన్ షీట్స్, మైలిన్ తొడుగులు. ఇవి చూడండి, ఇవి కొవ్వులతో నిర్మితమై ఉంటాయి. కొవ్వులతో ఇవి తయారవుతాయి. అందుకని చెప్పేసి ఇవి ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి. ఈ యొక్క మైలిన్ తొడుగులు అనేవి తెల్లగా ఉంటాయి. ఎందుకు అంటే ఈ యొక్క మైలిన్ తొడుగులు అనేవి కొవ్వులతో నిర్మితమై ఉంటాయి. కొవ్వులతో నిర్మితమై ఉంటాయి కాబట్టి తెల్లగా ఉంటాయి. చూడండి, ఈ లోపల ఉండే ఈ యొక్క పార్ట్స్ని ఏమంటారు సార్ అంటే ఏమంటారు? శ్వాన్ అంటారు. ఓకేనా? శ్వాన్స్ అంటారు. శ్వాన్స్. ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే మైలిన్ షీట్ లోపల ఉంటాయి. మైలిన్ షీట్ లోపల ఉంటాయి. ఓకేనా? సో మైలిన్ లోపల ఉండే కణిక వంటి నిర్మాణాలు ఏమంటారు? సో శ్వాన్ అంటారు. మళ్ళీ వచ్చేసి ఈ యొక్క మైలిన్ షీట్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూసారా? ఈ మైలిన్ షీట్ కంటిన్యూస్గా లేకుండా మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఏమంటారు సార్? ఈ మధ్య ఉండే గ్యాప్ని ఏమంటారు అంటే రణవీర్ నోట్స్.
రణ్వీర్ నోట్స్ అంటారు, కనుపులు అంటారు, రణ్వీర్ కనుపులు, రణ్వీర్ నోట్స్ ఇవి. సో మధ్యలో ఖాళీ ఈ యొక్క ఒక్కొక్క మైలిన్ షీట్కి మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని రణ్వీర్ నోట్స్ అంటారు. అయితే చూడండి, ఈ మొత్తం భాగాన్ని ఏమంటారు సార్ అంటే హెడ్ పార్ట్ అంటారు. హెడ్ పార్ట్, దీన్నే కణదేహము అని కూడా అంటారు. ఈ మొత్తాన్ని హెడ్ పార్ట్ అంటే చూడండి, ఈ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని ఏమంటారు సార్ అంటే హెడ్ పార్ట్ అంటారు. హెడ్ పార్ట్, దాన్ని సైటాన్ అని కూడా అంటారు. సైటాన్ లేదా ఈ యొక్క కణదేహం అని కూడా పిలుస్తారు. మరి ఈ తోక వంటి నిర్మాణాన్ని ఏమంటారు సార్ అంటే టెయిల్ పార్ట్. టెయిల్ పార్ట్ అంటారు. తోక వంటి నిర్మాణాన్ని టెయిల్ పార్ట్ అంటారు. దాన్నే యాక్సాన్ అని కూడా అంటారు. ఓకేనా, దాన్నే యాక్సాన్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఓకే. సో టైల్ పార్ట్ ఏమో యాక్సాన్ అంటారు, దీన్ని ఏమో వచ్చేసి కణదేహము అని అంటారు. తంత్రికాక్షం, ఈ యొక్క టైల్ పార్ట్ని యాక్సాన్ని తంత్రికాక్షం అని కూడా అంటారు. ఈ యొక్క చివరిగా వచ్చేసి వీటిని ఏంటంటే టెలిడెంట్రిన్స్. ఈ యొక్క నిర్మాణాలని టెలిడెంట్రిన్స్, అవేంటివి డెంట్రిన్స్, హెడ్ పార్ట్లో ఉంటాయి డెంట్రిన్స్, ఇవి తోక పార్ట్లో ఉంటాయి కాబట్టి టెలిడెంట్రిన్స్ అంటారు. ఓకేనా, కనీసం ఇంతవరకైనా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చివరిగా ఒక్క నిమిషం చెప్తున్నాను. ఈ పార్ట్ని ఏమంటారు డెంట్రిన్స్ అంటారు, వీటిని టెలిడెంట్రిన్స్ అంటారు. వీటిని ఏమంటారంటే సో ఇక్కడ ఉండే ఈ చుట్టూ ఉండే నాడి కణానికి చుట్టూ ఉండే యొక్క సెల్స్ని ఏమంటారు అంటే గ్లియల్ సెల్స్ అంటారు. ఈ గ్లియల్ సెల్స్ దేని సరే పనికి వస్తాయంటే ఫర్ ప్రొటెక్షన్, ఈ యొక్క నాడి కణాన్ని ప్రొటెక్ట్ చేస్తూ పనికి వస్తాయి. మరి చూడండి, ఈ లోపల ఉండే సో ఇట్లాంటి నిర్మాణాలు ఉంటాయి, వీటిని ఏమంటారు సార్ అంటే నిస్సల్ గ్లాన్యుల్స్ అంటారు. ఈ యొక్క నిస్సల్ గ్లాన్యుల్స్ దేని సార్ పనికి వస్తాయి అంటే ఈ యొక్క నిస్సల్ గ్లాన్యుల్ అనేవి శక్తిని ఇవ్వడానికి పనికి వస్తాయి. వీటన్నిటి కూడా శక్తిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మైలిన్ షీట్. ఈ యొక్క మైలిన్ షీట్ అనేవి దేనితో తయారవుతాయి సార్ అంటే దేనితో తయారవుతాయి? సో మైలిన్ షీట్స్ అనేవి కొవ్వులతో తయారవుతాయి, ఫ్యాట్స్ తయారవుతాయి, అందుకనేవి తెల్లగా ఉంటాయి. ఈ యొక్క శ్వాన్ వచ్చేసి ఈ యొక్క మైలిన్ షీట్ లోపల ఉంటాయి. మైలిన్ షీట్ లోపల ఉండే స్వాన్స్. రణ్వీర్ నోట్స్ అనేవి బిట్వీన్ ద టూ మైలిన్ షీట్స్ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో రణ్వీర్ నోట్స్ ఉంటాయి. లోపల న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ఉండే లిక్విడ్ పార్ట్నే ఉంటాం న్యూక్లియోప్లాజం కదా. సో ఈ హెడ్ పార్ట్, ఇంకోటి ఈ యొక్క హెడ్ పార్ట్ అనేది బూడిద రంగు కలర్లో ఉంటుంది. తల భాగం కణదేహం అనేది బూడిద రంగులో ఉంటుంది. తోక భాగం తెల్లగా ఉంటుంది, ఎందుకని ఫ్యాట్ ఎంత ఉంటుంది కదా. కానీ ఈ యొక్క తల భాగం మాత్రం బూడిద రంగులో ఉంటుంది. ఓకేనా, బూడిద రంగులో ఉంటుంది. ఇది వచ్చేసి ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూద్దాం ఆ క్వశ్చన్. నోట్స్ ఆఫ్ రణవీర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ బిట్వీన్ వితిన్. రణవీర్ కణుపులు డాష్ లోపల కనిపించే సూక్ష్మ అంతరాలు. రణవీర్ కణుపులు ఎక్కడ ఉన్నాయి చూడండి, రణవీర్ కణుపులు, ఇవి రణవీర్ కణుపులు, ఇవన్నీ కూడా రణవీర్ కణుపులు ఎక్కడున్నాయి? మైలిన్ తొడుగు లోపల ఉన్నాయి. రణవీర్ కణుపులు ఎక్కడున్నాయి? ఈ యొక్క మైలిన్ తొడుగు లోపల ఉండేవే రణవీర్ కణుపులు. ఈ బ్రాకెట్లా ఉన్నవేంటి? మైలిన్ తొడుగులు. ఈ లోపల బొడుపులా ఉన్నవేంటివి? ఈ యొక్క ఏంటివి? సరే చూడండి, నోట్స్ ఆఫ్ రణవీర్ కణుపులు. ఓకేనా, రణవీర్ కణుపులు ఆర్ మైక్రోస్కోపిక్ బ్యాండ్స్ విత్ ఇన్ డాష్ అన్నారు. దేనిలో ఉన్నాయి అవి? సో అవి లోపల దేని లోపల ఉన్నాయి? సో మైలిన్ షీట్స్, దీన్నే మైలిన్ తొడుగులు అని కూడా అంటారు. ఓకేనా, సరే నెక్స్ట్ ఆల్టరీ సెన్స్ రిఫర్స్ టు. శ్రవణాభావం దేనికి సంబంధించింది? ఓకేనా, హియరింగ్ అండ్ టేస్ట్, స్మెల్, విజన్. శ్రవణ అంటే వినడం కదా, కాబట్టి హియరింగ్ సంబంధించింది. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టరీ రిలేటెడ్ టు. క్రింది వల్ల దేనికి? ఈ యొక్క గ్రాణ అనే పదానికి సంబంధించింది. ఆల్ ఫ్యాక్టరీ ఏంటమ్మా? అసలు ఆల్ ఫ్యాక్టరీ సెన్సార్స్ ఎక్కడ ఉంటాయి? ఆల్ ఫ్యాక్టరీ సెన్సార్స్ అనేవి నోస్లో ఉంటాయి. ఆల్ ఫ్యాక్టరీ సెన్సార్స్ అనేవి ముక్కులో ఉంటాయి, అవునా? సో ఈ యొక్క నోస్లో ఉంటాయి. ఎందుకు పనిచేస్తాయి ఇవి నోస్లో? సో స్మెల్లింగ్ ఏజెంట్. ఓకేనా, వాసనల్ని పసిగట్టడానికి ఇవి బాగా పనిచేస్తాయి. ఆల్ ఫ్యాక్టరీ సెన్సార్స్ అనేవి నోస్లో ఉంటాయి. ఇవి దేనికి పనిచేస్తాయి అంటే ఈ యొక్క స్మెల్ని డిటెక్ట్ చేయడానికి పనిచేస్తూ ఉంటాయి. మానవుడు మొత్తం 1600 రకాలకి పైగా స్మెల్ని గుర్తించగలడు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఇవి క్వశ్చన్స్ అనేవి చూడండి. నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్తో చూద్దాం. ఇవి కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయండి. అండ్ ఇక్కడ ఇంకో క్లారిటీ ఏంటంటే కోన్స్ రాడ్స్ యొక్క ఇష్యూ ఏంటిదంటే చూడండి, కోన్స్ అనేవి పగలు చూడడానికి మాత్రమే పనికొస్తాయి. రాడ్స్ అనేవి నైట్ చూడడానికి మాత్రమే పనిచేస్తాయి. ఓకేనా, సో ఈ యొక్క రాడ్స్ అండ్ కోన్స్ అనేవి
15:1 రేషియోలో ఉంటాయి. ఓకేనా, ఇవి రంగులను గుర్తిస్తాయి. అంటే రంగులు గుర్తించడంలో ప్రధాన పాత్ర ఏ పోషిస్తాయంటే ఈ యొక్క కోన్స్, ఈ యొక్క రాడ్స్ అనేవి నైట్ విజన్ కాబట్టి తొందరగా మనం కలర్ అని ఐడెంటిఫై చేయలేము. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.